ఎక్కడ చూసినా మోదీ మోదీ మోదీ. దేశంలో అయినా సరే, విదేశాల్లో అయినా సరే, ఇప్పుడు ఎక్కడైనా సరే మోదీ ఈ పేరు ఒక బ్రాండ్ గా మారిపోయింది. దేశంలో త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ గెలుపు నల్లేరు మీద నడకేనా? బీజేపీతో పాటు దాని మిత్రపక్షాలైన ఎన్డీఏ కూటమి 400కు పైగా స్థానాలను గెలుచుకుంటుందని అని చెప్పి ఇటీవల మోడీ గారు పార్లమెంట్ లో ప్రకటించారు. మోడీ గారి ధీమాకి కారణం ఏంటి అని చెప్పి విశ్లేషకులు అయితే రకరకాలుగా విశ్లేషణ చేస్తూ ఉన్నారు. భారతదేశం మార్పు దిశగా ముందడుగులు వేస్తుందని ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పార్లమెంట్ లో చెప్పడం జరిగింది. దీనిపై రాజకీయ విశ్లేషకులు రకరకాలుగా విశ్లేషణ చేస్తూ ఉన్నారు. ఈ రోజు మనం ఈ వీడియోలో బీజేపీకి మూడోసారి అధికారం నల్లేరు మీద నడకేనా అనే దానిపై విశ్లేషణ చేద్దాము. నమస్కారం, నా పేరు పవన్ కుమార్. వెల్కమ్ టు పవన్ టాక్స్ తెలుగు ఛానల్. మోదీ గారు ప్రధానమంత్రి అయినప్పటి నుంచి దేశాన్ని సుస్థిరమైన ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడం, వెనకబడిన వర్గాల వారికి ఒక దిక్సూచిగా బీజేపీ ప్రభుత్వం మారడం, అవినీతిని ప్రభుత్వం సహించకపోవడం, యువత మరియు మహిళలను విపరీతంగా ఆకర్షించడం, ప్రజలను పేదరికం నుంచి బయటపడేయడానికి నిష్పాక్షికంగా పలు కార్యక్రమాలను నిర్వహించడం. ఇవే కాకుండా ఎన్నికల ప్రచారంలో భారతీయ జనతా పార్టీ తనదైన శైలిలో కొత్త విధానాలతో దూసుకుపోతూ ఉండడం బీజేపీకి గెలుపు సూత్రంగా మారబోతున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు, పత్రికలు కావచ్చు ఇదే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాయి. ఇటీవల బడ్జెట్ సమావేశాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మాట్లాడుతూ భారత్ ఇప్పుడు ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉందని, మూడోసారి అధికారంలోకి వస్తే భారత్ ని 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ప్రపంచంలో నిలబెడతామని, దేశాన్ని రీఫార్మ్, పెర్ఫార్మ్, ట్రాన్స్ఫార్మ్ విధానంలో నడిపిస్తున్నామని, మార్పు దిశగా దేశం అడుగులు వేస్తోంది అని ఆయన పార్లమెంట్ వేదికగా ప్రకటించడం జరిగింది. బీజేపీ ప్రభుత్వం గత 10 ఏళ్లలో ఉత్పాదక రంగాన్ని పెంచడం, కరోనాని, రష్యా ఉక్రెయిన్ యుద్ధ పరిస్థితులను తట్టుకుని నిలబడడం, ఒడిదుడుకులు లేనటువంటి ఆర్థిక స్థిరత్వాన్ని కలిగి ఉండడం ఎన్డీఏ ప్రభుత్వం అయితే అందరూ గుర్తించే అంశాలుగా ఉన్నాయి. ఈ మేరకు రానున్న ఎన్నికల్లో మోడీ గారు ఎక్కువగా ప్రజలకు ఇచ్చేటువంటి హామీ ఏంటంటే 2047వ సంవత్సరం నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దుతామంటూ ఆయన ఇటీవల వివిధ వేదికల్లో ప్రస్తావిస్తూ వస్తున్నారు. దేశాభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషిస్తుందని, వారికి వివిధ పథకాలను అమలు చేస్తున్నామని, దేశ అభివృద్ధిలో యువతను భాగస్వాములు చేస్తున్నామని ఆయన ప్రకటించారు. ముఖ్యంగా బీజేపీ 10 సంవత్సరాల పరిపాలనను గత కాంగ్రెస్ పరిపాలనతో పోలుస్తూ యువకుల ఓట్లను అయితే ఎక్కువగా ఆకర్షిస్తూ ఉన్నారు. అంటే బీజేపీ 10 ఏళ్ల కాలాన గతంలో కాంగ్రెస్ పార్టీ దాని మిత్రపక్షాలతో ఏర్పడిన యూపీఏ ప్రభుత్వాలకు సంబంధించి వ్యత్యాసాన్ని చూపుతూ ఆయన తరచుగా ఇటీవల బీజేపీ పాలనకి కాంగ్రెస్ పరిపాలనకి వ్యత్యాసాన్ని చూపిస్తూ ఉన్నారు. బీజేపీ సాధించిన విజయాలను అలాగే కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఈ వేదికల మీద ఆయన ఎత్తి చూపుతూ ప్రచారంలో అయితే జోరుగా ముందుకు సాగుతూ ఉన్నారు. ఈ మేరకు ప్రతిపక్షాలు ఆ ప్రచార జోరుకు అడ్డుకట్ట వేయలేకపోవడం, ప్రతిపక్షాలు సరిగా కూడా తమను తాము ప్రచారం చేసుకోలేక వెనకబడుతూ ఉన్నాయి. ప్రస్తుతం దేశంలోని ప్రతిపక్షాలు తాము దేశ ఆర్థిక వ్యవస్థను ఎలా తీర్చిదిద్దగలము, మరింత బలంగా ఎలా ముందుకు నడపగలమో వారైతే వివరించడంలో విఫలమవుతూ వస్తున్నారు. 25 కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి బయటపడేసినట్టు, గ్రామీణ ప్రాంతాల్లో 4 కోట్ల ఇళ్ల నిర్మాణం చేసినట్టు, మహిళలు, యువత, పేదలు, రైతులు లక్ష్యంగా చేసుకుని బీజేపీ ప్రభుత్వం చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రస్తావిస్తూ వివిధ రాష్ట్రాలు చేస్తున్న ఉచిత పథకాలను వ్యతిరేకిస్తూనే జాతీయ స్థాయిలో అయితే అనేక సబ్సిడీ కార్యక్రమాలను బీజేపీ ప్రభుత్వం కొనసాగిస్తూ ఉంది. దానివల్ల ఎక్కువగా యువతలోనూ బీజేపీ పార్టీకి ఆదరణ పెరుగుతున్నట్టు విశ్లేషకులు అయితే ఒక అంచనాగా భావిస్తూ ఉన్నారు. ప్రధానమంత్రి మోడీ గారు ఓబీసీ వర్గానికి చెందిన నాయకుడు కావడంతో దేశంలోని ఓబీసీ సామాజిక వర్గం 40 నుంచి 50% వరకు బీజేపీకి మద్దతుగా నిలబడుతోందని, ఏదైతే ఉత్తర భారతదేశంలో వెనకబడిన వర్గాల వారికి బీజేపీ ఇటీవల అధికార పగ్గాలను అయితే అందిస్తూ ఉంది. దీంతో వెనకబడిన వర్గాల వారి పార్టీగా బీజేపీ అయితే గుర్తింపు తెచ్చుకుంటుంది ఇటీవల కాలంలో. ఇలా ఓబీసీ వర్గానికి చెందిన వారికి ఎక్కువగా అధికారానికి సంబంధించి బాధ్యతలను అప్పచెప్పడం ద్వారా ఓబీసీలలో ఇది
బీజేపీ ఓబీసీల పార్టీ అని, ఓబీసీ ఓట్లను మరింత రాబట్టుకునేందుకు బీజేపీ ఈ విధంగా వ్యూహం పన్నుతుందని విశ్లేషకులు అయితే అంటూ ఉన్నారు. అవినీతి లేకపోవడం, అవినీతి మరకలు మోదీకి అంటుకోకపోవడం, గత 10 ఏళ్ల కాలంలో బీజేపీకి ప్రతిపక్షాలు ఎలాంటి అవినీతిని అంటగట్టాలని చూసినప్పటికీ వాటిలో ప్రచారం చేయడంలో కావచ్చు, నిరూపించడంలో కావచ్చు ప్రతిపక్షాలు తరచూ విఫలం అవుతుండడం వల్ల బీజేపీకి అవినీతి లేని పరిపాలన అంటూ దేశంలో గుర్తింపు రావడం జరిగింది. 2014లో యూపీఏ ప్రభుత్వంపై భారీ వ్యతిరేకత రావడానికి ప్రధాన కారణం అవినీతి. 2G స్కామ్ కావచ్చు, కామన్వెల్త్ స్కామ్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి ప్రధాన కారణాలుగా ఉన్నాయి. ప్రస్తుత బీజేపీ ప్రభుత్వంపై అటువంటి అవినీతి మరకలేవి కనిపించకపోవడం బీజేపీకి 3వసారి అధికారంలోకి రావడానికి నల్లేరు మీద నడకే. ఇటీవల ఖతార్లో ఏదైతే మరణశిక్ష పడినటువంటి మాజీ సైనికులను ఇటీవల మోదీ గారి దౌత్యంతో విడిపించడము, అలాగే దేశ విదేశాలతో దౌత్యాలతో సంబంధాలను మెరుగుపరచుకోవడం, ఇరుగు పొరుగు దేశాలతో ఉన్నటువంటి మనస్పర్ధల కారణంగా వాటిపైకి ఒంటికాలి మీద వెళ్లకుండా సామరస్యంగా పరిష్కరించుకోవడం, ఇండియా అవుట్ పేరుతో మాల్దీవులు ఎన్నికల్లో గెలిచినటువంటి ప్రధానమంత్రి ఏ విధంగా అయితే చైనా మద్దతుతో ఇండియా మీద రెచ్చిపోయారో వారిని ఆర్థికంగా దెబ్బ కొట్టడంపై మోడీ గారు ఇటీవల లక్షద్వీప్ లో పర్యటించి ఫోటో షూట్ చేయడమే కాదు, లక్షద్వీప్కు రండి అంటూ, లక్షద్వీప్ను చూడండి అంటూ ఆయన సందేశం ఇవ్వడంతో మాల్దీవుల వ్యాపారం ఒక్కసారిగా కుదేలైంది. దీంతో మాల్దీవుల ప్రతిపక్షాలు ప్రభుత్వ పక్షాల మధ్య గొడవలై దేశంలో కొత్తగా ఏర్పడిన ప్రధానమంత్రిపై అవిశ్వాస తీర్మానం పెట్టుకునే కాడికి పోయింది. దౌత్యపరమైన విజయాలు అనేకం మోదీ గారికి ఆయన పేరును దేశ విదేశాల్లో పెంచుతున్నాయి. మోదీ గారు ఏ దేశానికి వెళ్ళినా కూడా అక్కడ లక్షలాది మంది ప్రజలు అక్కడికి చేరుకొని మోదీ 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 అంటూ మోదీ గారి పేరునైతే జపిస్తూ ఉన్నారు. ఇటీవల యుఏఈలో రామనారాయణ స్వామి టెంపుల్ ని అక్కడ ఓపెనింగ్ కి మోదీ గారు వెళ్ళినప్పుడు లక్షలాది మంది భారతీయులు అక్కడికి వెళ్ళి మోదీ మోదీ అనడం, అక్కడికి పెద్ద సంఖ్యలో ముస్లింలు రావడం కూడా ముస్లింలలో కూడా బీజేపీ పట్ల సానుకూల ధోరణి పెరుగుతుంది అని చెప్పవచ్చు. అంతేకాదు వివిధ రాష్ట్రాల్లో జరిగేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో మోదీ గారే బాధ్యతను భుజాలను వేసుకొని ఆయన మోస్తూ ఉన్నారు. ఈ మేరకు ఎక్కడ ఎన్నికలు జరిగినా అంతా తానై ప్రచారం చేస్తూ ఆ రాష్ట్రాలలో ప్రభుత్వానికి అవకాశం కల్పించాలని, డబుల్ ఇంజిన్ సర్కార్ అని, పైన కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో బీజేపీ ఉంటే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందంటూ డబుల్ ఇంజిన్ సర్కార్ అంటూ ఆయన ప్రజల్లోకి దూసుకెళ్లడం, అంటే ఒక ప్రధానమంత్రి అయినప్పటికీ రాష్ట్ర నాయకత్వం ఉన్నప్పటికీ ఆయా రాష్ట్రాల్లో ఆయన ఆ బాధ్యతను తన భుజాల మీద వేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు. ఈ కారణంగా దేశంలో పలు రాష్ట్రాల్లో బీజేపీ అయితే గణనీయంగా అధికారం సంపాదించుకొని దేశంలోనే అత్యధిక రాష్ట్రాల్లో దాదాపు 16 రాష్ట్రాల్లో సొంతంగా అధికారం ఉన్న పార్టీగా బీజేపీ ఉంది. ఆపై మిత్రపక్షాలతో కలుపుని కొన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. ఇది కూడా 3వసారి అధికారంలోకి రావడానికి ఒక ప్రధాన కారణంగా ఉంది. ఇక బీజేపీ సోషల్ మీడియా ప్రభావం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలోనూ, కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టడంలోనూ బీజేపీని, ముఖ్యంగా నరేంద్ర మోడీ గారిని, అమిత్ షాని, అలాగే ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ని ఒక బలమైన శక్తివంతమైన నాయకులుగా చూపెట్టడంలోనూ బీజేపీ సోషల్ మీడియా ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంది. మొత్తంగా దేశంలో రాజకీయాల్లో సరికొత్త ఎత్తుగడలు, అంతు చిక్కని వ్యూహాలు, రాజకీయ చతురతతో బీజేపీ 2024 పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఈ మేరకు 2024లో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను గెలిచి చరిత్ర సృష్టించడానికి బీజేపీ అయితే సిద్ధమైందనే చెప్పవచ్చు.